వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిన్న షాక్ ఇచ్చినటువంటి సర్వేలు రెండిట్లలో కూడా వైసీపీ దెబ్బతింటుందన్నటువంటి నేపథ్యంతో ఇప్పుడు దానికి మరి వైసీపీ వాళ్ళు సమాధానం చెప్పాలి కదా. వాళ్ళు రైట్ చేస్తున్న పాయింట్ ఏంటంటే CNN TV 18 సర్వే చేసింది కేవలం 5761 మందిని. అందులోనూ 56% మంది జగన్ బాగానే పనిచేస్తున్నారని సర్వేలో చెప్పారు. 60% మంది వైఎస్ఆర్సీపీ ఎంపీలు బాగానే పనిచేస్తున్నారని చెప్పారు. కానీ వైఎస్ఆర్సీపీకి 7, ఎన్డీఏ కూటమికి 18 వస్తాయంటున్నారు. ఇది ఎలా సాధ్యం అని ప్రశ్నిస్తున్నది వైసీపీ. అదే సందర్భంలో సీ ఓటర్ క్రెడిబిలిటీకి సంబంధించి లోక్సభ ఎలక్షన్స్ 2019లో తెలుగుదేశం పార్టీకి 14 పార్లమెంట్ స్థానాలు వస్తాయని, వైసీపీకి 11 వస్తాయని అప్పట్లో అంచనా వేసింది. కానీ తీరా చూస్తే వైసీపీకి 22 వచ్చినాయి, తెలుగుదేశం పార్టీకి 3 వచ్చినాయి. అట్లాగే లోక్సభ ఒపీనియన్ పోల్లో ఇప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన కలిపి 20, వైసీపీకి 5 అని చెప్తుంది. కాబట్టి దాన్ని ఎట్లా నమ్మగలుగుతాం, కాబట్టి దాన్ని నమ్మాల్సిన పని లేదు అన్నటువంటిది వీళ్ళు చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఏదైతే నిన్నటి దాంతో కార్యకర్తలు నిరుత్సాహపడకుండా దాంట్లో ఉన్నటువంటి రెండో కోణాన్ని చెప్పేటటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు.